అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఈ సమావేశం గడిచిన ఎన్నికల్లో మీరందరూ కూడా ఎంతో కష్టపడి నిరంతరం మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు చేసినటువంటి మంచిని ప్రతి కుటుంబానికి తెలియపరచడంలో మీరందరూ కూడా ముందు వరుసలో ఉన్నారని మరొకసారి మీ అందరికీ కూడా నేను నమస్కరిస్తున్నాను. ఈరోజు ఎవరు ఎన్ని చెప్పినా, ఎవరు ఎన్ని కుయుక్తులు పన్నినా, ఎవరు ఎన్ని గంతులు వేసినా ఈ పలమనేరు నియోజకవర్గంలో ముచ్చటగా 3వసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా 4వ తేదీ అది వాళ్ళ కళ్ళతో వాళ్ళే చూస్తారు, వాళ్ళ చెవులతో వాళ్ళే వింటారు అని కూడా మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో ప్రతి కుటుంబానికి ఏదో ఒక రూపంగా మంచి చేశారు. ఈరోజు ఈ భారతదేశంలోనే అత్యధిక పోలింగ్ శాతం పెరిగింది అంటే దానికి కారణం కూడా అదొకటి గుర్తుపెట్టుకోండి. స్వచ్ఛందంగా తండోపతండాలుగా మహిళలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, యువత కావచ్చు, రైతులు కావచ్చు, అనేక సామాజిక వర్గాల నుంచి అందరూ కూడా రాత్రి 11, 12 దాకా క్యూలో ఉండి ఓట్లేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్రానికి మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలి, పేద కుటుంబాలంతా బాగుండాలి అని స్వచ్ఛందంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా ప్రతి కుటుంబాన్ని ఇక్కడ ఇచ్చేటటువంటి సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, నాయకులు కావచ్చు, మీరందరూ కూడా దాదాపు 2-3 రోజులు కంటికి నిద్ర లేకుండా కష్టపడి, ముఖ్యంగా యువత కూడా ఉన్నారు. అందరూ కూడా ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఎన్నికల సమయంలో మన గెలుపు కోసం, ఈ పార్టీని అధికారంలో తీసుకొని రావడం కోసం మీరందరూ కూడా చేసినటువంటి కృషికి నేను మీ అందరికీ కూడా హ్యాట్సాప్ చెప్తానని కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, చరిత్రలో మీకోట గతంలో చాలా మంది చెప్పేవాళ్ళు, నేను రాజకీయాలకు రాకముందు వచ్చిన కొత్తలో ప్రతి ఒక్కరూ చెప్పేవాళ్ళు మీకోటలో చాలా కష్టం, మనకు మెజార్టీ రాదు, ఎప్పుడూ కూడా తెలుగుదేశం కంచుకోట మీకోట అని చెప్పుకునేవాళ్ళు. వాస్తవమే కదా. అలాంటి కంచుకోటను మీ ద్వారా 2019లో బద్దలు కొట్టామంటే 2019లో బద్దలు కొట్టాం. నిరంతరం 5 సంవత్సరాలు ప్రజల్లో ఉన్నాను, నిరంతరం మీతో కలిసి నడిచాం. గతంలో ఏ శాసనసభ్యుడు కూడా ఈ రకంగా ప్రతి గడపకు 2 సార్లు వెళ్ళినటువంటి దాఖలాలు కూడా లేవు. ఇంత కృషి చేసి ఈ రోజు ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో వచ్చినటువంటి మెజార్టీని బ్రేక్ చేసి మనం అందరం కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఇదంతా కూడా మనం చేసినటువంటి కష్టం. రెండవది మన నాయకుడు నేర్పించేటువంటి మనకు మార్గం. మన నాయకుడు మీరందరూ కూడా విన్నారు, అన్ని మీటింగ్లలో మన నాయకుడు ఒకటే చెప్పాడు, మీకు మంచి జరిగితేనే నాకు ఓటేయండి, మీ కుటుంబానికి మంచి జరిగితేనే నాకు ఓటేయండి. పార్టీలు చూడలేదు, కులాలు చూడలేదు, మతాలు చూడలేదు, ఏమీ చూడకుండా ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున ఏజెంట్గా కూర్చో ఉండే వారి కుటుంబానికి కూడా మనం సంక్షేమ పథకాలు అందించాం. ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ ఇప్పుడే మన పెద్దలు జిల్లా పరిషత్ చైర్మన్ వాసన్న గారు నిశ్చయించున్నారు. అనగానే కొద్దిగా దాయదండి. అన్నగారికి స్వాగతం. ఈ విధంగా మన నాయకుడు
ఇప్పుడు మన జిల్లా చైర్పర్సన్ వాసవి గారు ప్రసంగిస్తారు. ఈ కోట మండల పుర ప్రజలందరికీ కూడా పేరు పేరున నమస్కరించుకుంటూ స్థానిక శాసనసభ్యులు వెంకటేగౌడ్ గారికి, సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఇతర విభాగాల్లో రెడ్డి గారు మళ్ళా రెండోసారి ముఖ్యమంత్రి చేసుకోబోతున్నాం. దాదాపు 120 స్థానాల నుండి 160 స్థానాల మధ్యలో మనం కలవబోతామని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఎక్కడా కౌంటింగ్ విషయాల దగ్గర గొడవలు పెట్టుకోకుండా మనం ఎంతో అనుకూలంగా ఎంతో మంచిగా ఉంటే కానీ మనకి మంచి పేరు ఉండదు. మనం ఎందుకంటే రెచ్చగొట్టే వాళ్ళు ఎక్కువ ఉంటారు. మీరందరూ కూడా రెచ్చిపోకుండా సహనంతో ఉండి మన గలుపుని ఆశీర్వదించాలని చెప్పి కూడా కోరుకుంటూ ఉన్నాను. అంతేకాకుండా మన గౌరవ ఎస్పీ గారు, కలెక్టర్ గారు కూడా 144 సెక్షన్తో పాటు రెడ్ అలర్ట్ కూడా ప్రకటించడం జరిగింది. ఎక్కడైనా గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా రిపోర్ట్లు ఉన్నాయి. కాబట్టి మనము మన పద్ధతుల్లో మనం ఉంటే చాలు. ఎదుటివాడు రెచ్చగొట్టేకి వచ్చినప్పుడు మనం రెచ్చిపోకుండా ఏదైతే ఎస్పీ గారు, కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చారో మనమందరం కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు ఇప్పటి నుండినే సమాయత్తం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. జిల్లా పరిషత్ నిధుల ద్వారా ఏ గ్రామ పంచాయతీల్లో ఇంకా ఎక్కువ రోడ్డు వర్కులు, కాలువ వర్కులు, త్రాగునీరు ఉన్నాయో అవన్నీ కూడా ఇంకా 10 కోట్ల రూపాయలు ఈ మండలంకే ఇస్తాను. ఇచ్చి అన్ని గ్రామ